కొన్నాళ్ళ క్రితం నేను ఒక చక్కని ఉపమానాన్ని చదివాను ప్రియులారా. ఏమిటి అంటే, ఒక రాజు వద్దకి ఒక ఆశపోతువాడు వచ్చాడు. ఒక రాజు దగ్గరికి ఒక ఆశపోతువాడు వచ్చాడు, దురాశపరుడు వచ్చాడు. వచ్చిన తర్వాత రాజు ఇతను అడిగాడు ఒక చిన్న కోరిక, షార్ట్గా చెప్తున్నాను. రాజా, నాకు భూమి కావాలి, సంపద కావాలి అంటే రాజు అన్నాడు, అబ్బాయి, నువ్వు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా ఎంత దూరం అయితే తిరిగి వస్తావో ఒక రౌండ్గా తిరిగి నా ఇద్దరికి రావాలి, అదంతా నీదే పో అన్నాడు. మానవుడు ఎలాగ తయారయ్యాడో వినండి ప్రియులారా. ఈ ఆశపోతువాడు, ఈ దురాశపరుడు నడవటం ప్రారంభించాడు. అన్నం కట్టుకొని మరీ ప్రారంభించాడు. భోజనాన్ని బాక్సులో పెట్టుకొని టిఫిన్ పెట్టుకొని బయలుదేరాడు. 11-12 గంటలు అయ్యేసరికి భోంచేద్దాం అనుకున్నాడు. ఆకలి అవుతుంది. అమ్మో, అన్నం తింటే నేను ఇంకొక 50 ఎకరాలు కవర్ చేయొచ్చు కదా, అది కోల్పోతానేమో, కాబట్టి అన్నం తినను అనుకున్నాడు. నిదానంగా 3 గంటలు 4 గంటలు అయ్యేసరికి అరే, ఇంకా ఎక్కువ నేను సంపాదించాలి, ఎంత దూరం తిరిగితే అంత నాదే అనుకుని పరిగెట్టడం ప్రారంభించాడు. ఇంకా చాలా తిరిగాడు, కొన్ని వేల ఎకరాలు రౌండప్ చేసుకొని వస్తున్నాడు. గసతో, రొప్పుతో, ఆయాసంతో ఊపిరాడకుండా పరిగెడుతున్నాడు. ఇంకా కావాలి, ఇంకా కావాలి అని. చివరికి పరిగెట్టి 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 ఆ రాజుగారికి అల్లంత దూరంలో వచ్చి ఊపిరాడక చచ్చిపోయాడు, కాళ్ళ దగ్గర పడి. ప్రస్తుతం మానవుని యొక్క జీవిత సరళి ఏ విధంగా ఉంది అనడానికి అద్దం పట్టేటువంటి ఒక చిన్న ఉపమానం ప్రియులారా. నేను ఎప్పుడూ చెప్పినట్లుగానే చెప్తున్నాను. సంపదలు చెడ్డవి కావు, మనందరికీ కావాలి. తినడానికి, కట్టుకోవటానికి, ఉండడానికి, ప్రయాణానికి, చదువుకోవడానికి, దేనికైనా కానీ సంపదలు కావలసిందే. కానీ ప్రియులారా, ఈ సంపదలన్నీ కూడా దేవుడే నాకు ఇచ్చాడు అనే సత్యాన్ని మనం మరచిపోయినప్పుడు ప్రమాదంలో పడిపోతాము. మనము ఈ సంపదలకు నిర్వాహకులం మాత్రమే, మనము సొంతదారులము కాదు అనే సత్యాన్ని మనం మరిచిపోకూడదు ప్రియులకు దేవుని బిడ్డలారా. బైబిల్ గ్రంథములో పలుమార్లు మనకు కనబడే వాక్యాలు ఏమిటి అంటే, దేవుడు మానవునికి ఈ సంపదలన్నీ ఇచ్చాడు. ఆయన అనుగ్రహమే, ఆయన దీవెనే, ఆయన కృపే ప్రియులకు దేవుని బిడ్డలారా. బైబిల్ గ్రంథం అంతటా కూడా ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మనకేమని సెలవిస్తుందంటే, దేవుడు మానవాళిని కలుగజేసిన తరువాత మానవాళికి ఈ భూమి మీద పాలనాధికారాన్ని ఇచ్చాడు. మానవాళికి ఆ దేవాది దేవుడు ప్రియులారా నిర్వహణ అధికారాన్ని ఇచ్చాడు. జాగ్రత్తగా ఆలకించండి, నిర్వహణ అధికారం మాత్రమే. మనము సొంతదారులము కాదు. దీన్ని మనం బండ గుర్తు పెట్టుకోవాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. నీకున్నటువంటి ఆస్తి, నాకున్నటువంటి ఆస్తి ఏది కూడా నా సొంతది కాదు, అంతా దేవునికే చెందినటువంటిది. ఈనాటి వాక్యం యొక్క ప్రధానమైనటువంటి సందేశం ఇదే ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో, అలనాడు ఆదిలో దేవుడు, ఆదికాండము 1వ అధ్యాయం 26 నుంచి 28 వరకు వచనాలు మనం చదువుకున్నట్లయితే, తన రూపాకారాలతో కలుగజేసిన తర్వాత మానవుని అతనితోటి ఏమన్నాడు, మీరు పెక్కుమంది బిడ్డలను కని భూమిని ఆక్రమించుకొని అభివృద్ధి చెందండి. సొత్తు మనది కాదు, దేవునిదే. దేవుడిస్తున్నాడు మనకి. వాక్యం ఏమని ఉంటుందంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో, ఎలయనగా మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని పండించి దాన్ని లోబరచుకోనండి. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. సముద్రపు చేపలపై, ఆకాశపు పక్షుల మీదను మీకు అధికారాన్ని ఇస్తున్నాను అన్నాడు. ఏలుబడి చెయ్యండి అన్నాడు. ఈ అధికారం ఎవరిచ్చారు మనకి? దేవుడిస్తున్నాడు, మన సొంతది కాదు. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తరువాత ఆదికాండము 2వ అధ్యాయం 15వ వచనములో దేవుడైన యావే మనుషుని ఏదేను వనములోనికి తీసుకొని వెళ్ళి తనను సాగు చేయుటకును
కాపలా కాయుటకును ఆజ్ఞాపించాడు. చాలా జాగ్రత్తగా వినండి. సాగు చేయుటకును కాపలా కాయుటకును నియమించను. ప్రియులారా, మానవుడు ఈ ఆలోచన స్థలను కోల్పోయాడు. కాబట్టే నాది నాది అని వెంపర్లాడటం ప్రారంభించి చివరికి ఏమవుతుంది, అదుపు లేకుండా ఆ ధనాకాంక్షతోటి మూలుగుతున్నాడు. ప్రకృతిని, దేవుడు ప్రసాదించినటువంటి ఈ ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. జరగటం లేదా? ఏంటి ప్రస్తుతం శాస్త్రవేత్తలు మాట్లాడుతున్న మాటలు? భూమి పొల్యూషన్, ఎయిర్, గాలి, మనం పీల్చే గాలి పొల్యూషన్ అయిపోయింది. మనం తినే తిండి పొల్యూషన్ తోటి నిండిపోయింది. మనము వినే శబ్దం ఎయిర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, ఫుడ్ పొల్యూషన్, ఎవ్రీథింగ్ ఈజ్ పొల్యూటెడ్. కారణం ఏంటంటే మానవునిలో తృప్తి లేదు. మానవుడు ఇంకా 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 అనేటువంటి ఈ దృక్పథముతో మనిషి జీవిస్తున్నాడు. జాగ్రత్త వహించాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. లూకా సువార్త 16వ అధ్యాయం 13వ వచనములో, ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపజాలడు, ఎలయన వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును. అలాగానే మీరు దైవమును ద్రవ్యమును రెండిటిని సేవించలేరు. ధనాన్ని దేవుని ఇద్దరిని సేవించలేరు. నీ ఒకవేళ ధనం వెంట ధనమని దానవుడవైతుంటే, ఘనమని గర్విష్ఠుడవైతున్నట్లయితే దేవుణ్ణి మర్చిపోయినటువంటి వాడివే. దేవుని ఇంకా ఆశించమాకు. నీవు దేవుని నుంచి నువ్వు పొందలేవు. స్వర్గం నుండి నువ్వు దీవెనలు పొందలేవు. ఇదే ప్రభు మనకిచ్చేటువంటి సెలవు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆ తర్వాత చివరిగా ప్రభు అంటున్నాడు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏమిటి అంటే, మీ సంపదలను పేదలకిచ్చి పరలోకములో మీ ఆస్తులను కూడబెట్టుకోనండి, స్వర్గములో మీ సంపదలు కూడబెట్టుకోనండి. ప్రియులారా, దేవుడు నీకు ఇచ్చినటువంటిది దేవుని యొక్క ఉచితమైన కృప. నువ్వు అనుకుంటున్నావా, నేను తెలివైనటువంటి వాడిని కాబట్టి నా తెలివితో సంపాదించా? నీకంటే పక్కనున్నటువంటి వాడు ఎక్కువగా కష్టపడ్డాడు, చదువుకున్నాడు. దేవుడు వాడికి వల్ల తెలివి నీకు ఇచ్చాడు కాబట్టి ఆ తెలివి వలన నువ్వు బాగుపడ్డావు. నాకు బాగా పంటలు పండినవి, వాడికి బాగా పంటలు పండలేదు అనుకుంటున్నావా? నీ పొలం మీద వాడి పొలం మీద ఒకే వర్షాన్ని కురిపించాడు, కానీ దేవుడు నీ పంటను పండించాడు. గుర్తుపెట్టుకో. ఎస్, దేవుడు ప్రియులారా గుర్తుపెట్టుకోండి, నువ్వు పెళ్లి చేసుకున్నా, వాడు పెళ్లి చేసుకున్నాడు, కానీ నీకు బిడ్డలను ఇచ్చాడు, వాడికి బిడ్డలను ఇవ్వాల దేవుడు దాని వలన నీ నుండి ఎక్కువ బాధ్యతని కోరుకుంటున్నాడు. లేకపోతే నువ్వు అదే క్లాస్లో ఉండి చదువుకున్నావు, వాడు అదే క్లాస్లో ఉండి చదువుకున్నాడు, కానీ నీ ఉద్యోగం వచ్చింది, అతనికి ఉద్యోగం రాలా. దేవుడు నీ నుంచి ఎక్కువగా ఆశిస్తున్నాడు. నీవు అదే కష్టం పడుతున్నావు, అతను అదే కష్టం పడుతున్నాడు, కానీ నీకు దేవుడు ఎక్కువ లాభాన్ని ఇచ్చాడు కాబట్టి దేవుడు నీ నుండి ఎక్కువ బాధ్యత చూపించమని అడుగుతున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క సేవలో నీ యొక్క భాగాన్ని ఇవ్వమని అడుగుతున్నాడు. ఇది ప్రియులారా మనం ఆలోచించవలసినటువంటిది. ఈ లోకంలో సంపద గలవైనటువంటి వారమైనట్టు మనం గర్విష్ఠులముగా ఉండకూడదు, జాగ్రత్త పడాలి. అది పరలోకములో మనకి గొప్ప ఆస్తిని తెచ్చిపెడుతుందని మనం మర్చిపోకూడదు ప్రియులకు దేవుని బిడ్డలారా. తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము, పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 17వ వచనములో, ఇహమందు ధనవంతులైనటువంటి వారు గర్విష్ఠులుగా ఉండక, అస్థిరములకు సంపదల యందు నమ్మకం ఉంచక, మనము సంతోషముగా అనుభవించుటకు ధారాళముగా కావలసినదంతయు దయచేయు దేవుని యందే నమ్మకం ఉంచమని బుద్ధి చెప్పుము. జాగ్రత్తగా ఆలకించండి వాక్యాన్ని. ఇహమందు ధనవంతులైనటువంటి వారు గర్విష్ఠులుగా ఉండకూడదు, అస్థిరములకు ఆస్తి యందు నమ్మకం ఉంచకూడదు, మనము సంతోషముగా అనుభవించుటకు ధారాళముగా కావలసినదంతా దయచేయు. ఎవరు దయచేస్తానంటండి? ఆ దేవుని యందే నమ్మకం ఉంచాలి. ఆయన ఇస్తున్నాడు మనకి ధారాళముగా. ఆ తర్వాత మంచిని మాత్రమే చేయువగా వారిగాను, సత్కార్యములలో ధనవంతులుగా ఉండేవారుగాను, ఉదార బుద్ధి గలవారుగాను, ధర్మము చేయువారిగాను ఉండవలనని ఆజ్ఞాపించుము. ఆ తర్వాత నిజమైనటువంటి సంపదలు సంపాదించుకున్నట్టు, నిజమైన సంపదలు అంటాడు ఏంటి? పరలోకములో సంపదలు కూడబెట్టుకోవడానికి, స్వర్గరాజ్యాన్ని సంపాదించుకోవడానికి, నిజమైనటువంటి సంపదలు సంపాదించుకున్నటకై రాబోవు కాలమునకు
దృఢమైన పునాది కాగల అట్టి ధనమును వారు ఈ విధముగా కూడబెట్టుకుంటారు. ఏ విధంగా? దాన ధర్మములు చేయటము ద్వారా. ప్రియులకు దేవుని బిడ్డలారా, ముగింపుగా ఒక మాట చెప్తాను. మనందరం కూడా దేవుడు మనకు అనుగ్రహించిన దానిని బట్టి దేవునికి, పొరుగువానికి, పేదలకి ఇవ్వాలి. కారణం దేవుడు అన్నాడు కదా, నీ దేవుడైన ప్రభువుని పూర్ణాత్మతో, పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో ఆరాధించు, నీ పొరుగువానిని ప్రేమించు. ఇవి రెండే ప్రియులారా మనల్ని కాపాడేది, మోక్షానికి చేర్చేది. మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, నాకున్న దానిలో నేను దేవునికి ఇస్తున్నానా, అవసరాన్ని బట్టి పేద సాధలకు ఇస్తున్నానా? నాకు ₹1,00,00,000 వచ్చినప్పుడు నేను ఇస్తాలే, ఇవ్వం. నాకు ₹10 ఉన్నప్పుడు ₹1 ఇవ్వలేనటువంటి వాడిని ₹1,00,00,000 వచ్చినప్పుడు కూడా ₹1,000 ఇవ్వడం. ఇప్పుడు ఇచ్చినటువంటి వాడే అప్పుడు కూడా ఇస్తాడు. నేను జర్మనీలో ఉన్నానండి, ఇందులో దాపరికం లేదు. ఇక్కడ నేను 2 నెలల పాటు సేవ చేయడానికి వచ్చాను. ఇక్కడ కూడా నేను చూస్తున్నాను, శ్రీ సభకి సహాయం చేసేవాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు కాదు. సామాన్యంగా కొన్నిసార్లు ట్యాక్సీ నడిపేవాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవారు. ఇది దేవునికి అని ప్రక్కన పెట్టి మనలాంటి దేశాలలో చర్చిలు కట్టడానికి, కొద్దిగా మన చర్చిలు కానీ ఇటువంటి స్థలాలను కానీ పునర్నిర్మించుకోవడానికి సహాయం చేస్తున్నారు. అయితే అది కూడా తరిగిపోయిందండి, పూర్తిగా చాలా వరకు తరిగిపోయింది. ఇది మీరందరూ తెలుసుకోవాలి. అది కూడా అయిపోయింది. ఇంకా వాళ్ళకు కూడా తెలుసు, మనం కూడా చాలా వరకు డెవలప్ అయ్యామని. ఇప్పుడు మనం కూడా మన కాళ్ళ మీద మనం నిలబడాలి. ఎక్కడైతే ఒక విచారణలో అవసరం ఉందో, ఎక్కడైతే ఒక చోట సేవ జరుగుతుందో, ఈ సేవకు ఉపయోగపడుద్ది నా యొక్క ధన సహాయం, మాట సహాయం, పని సహాయం, వస్తు సహాయం చెయ్యి. అక్కడ అది ఊరికే పోదు. లేకపోతే పేదవాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళకి సహాయం చేస్తాను. ఒక వృద్ధాశ్రమంలో, అనాథాశ్రమంలో, మదర్ తెరేసా ఆశ్రమం నేను చేస్తాను. అదే మనకు మిగిలేటువంటి అంతిమ ఆస్తి, స్వర్గములో మన సంపద ప్రియులారా. అదే మనం కట్టకపోయేటువంటిది. మిగిలిందేమీ కాదు. ప్రజల మెప్పు కొరకే మనం చనిపోయిన తర్వాత ఆడంబరాలు చేసి, చనిపోయిన తర్వాత ఆహా ఓహో అంటే మనకేం రావు. నిజమే ప్రియులారా, కాదంటారా? మనతో వచ్చేది మనం దేవునికి చేసేది, పేద సాధలకు చేసేది, దేవుని యొక్క పరిచర్యకి, దేవుని యొక్క సేవకు చేసేది, పేద సాధల యొక్క అవసరతలకి మనం ఇచ్చేటువంటిది. ప్రభు ఈ రోజున గృహ నిర్వాహకుడు ఉపమానము ద్వారా ఇచ్చే సందేశం ఇదే. ఏంటి గృహ నిర్వాహకుడు? యుక్తిగా జీవించు నీ సంపదలతోటి, నీ సంపదలతో తెలివిగా జీవించు. ఏమిటి తెలివిగా జీవించటం అంటే? అంటే దేవుడు నీకు ఒసగిన దానిని ఈ లోకములో ఉండగానే పేద సాధలకి దాన ధర్మాల ద్వారా పరలోకములో కూడబెట్టుకో. ఇదే ప్రియులారా, అందరం, నేను కూడా, గురువులంగా మేము కూడా ప్రియులారా తేటతల్లం చేస్తున్నాను. అయితే దేవుని వేడుకోవాలి. దేవా, నాకు ఆ యొక్క జ్ఞానాన్ని ప్రసాదించయ్యా. మొదటి పట్టణంలో ఆమోసు గ్రంథంలో చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు. స్వార్థంతో, మోసంతో పేదలని అణగదొరుక్కుంటా, పేదలను దోచుకుంటా జీవించేటువంటి వాడికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది అంటున్నాడు. మరొక వైపున దేవుడు నీకు ఇచ్చినటువంటి దానిని ధర్మబద్ధంగా, న్యాయయుక్తంగా సంపాదించుకుంటూ దాన్ని 10 మందికి నువ్వు సహాయం చేయగలిగితే దేవుడు నీకు స్వర్గరాజ్యములో గొప్ప ఆస్తిని ప్రసాదిస్తాడు. అటువంటి గొప్ప మనసుని, అటువంటి గొప్ప హృదయాన్ని, ప్రేమ కలిగిన మనసుని మనందరికి దయచేయమని తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాటి వాక్యములో తండ్రి, మేము ఇహలోక సంపదలతో యుక్తిగా జీవించాలి, జ్ఞానవంతులముగా జీవించాలి అని పలుకుతున్నావు. అవును ప్రభువా, మీరిచ్చినటువంటి తాళంతులు, మీరిచ్చినటువంటి సంపదలు, మీరిచ్చిన ఆస్తిపాస్తులు మావి కాదు, మీ కృపే.
మీరిచ్చినటువంటి వాటిని నీ సేవకై, నీ పరిచర్యకై, పేద సాధలకై మేము ఉదారంగా ఇచ్చేట మనస్సుని మాకు దయచేయి ప్రభువా. ఆ గొప్ప హృదయాన్ని మాకు దయచేయి ప్రభువా. ఈ లోకంలో మేము నీ సేవకై పేదలకై ఇచ్చినటువంటిది పరలోకముల మా ఆస్తి అనేటువంటి కనువిప్పును సత్యాన్ని మాకు తెలియపరచు తండ్రి. అదే రీతిగా ప్రభువా, ఈనాడు ప్రత్యేకంగా ఒకవేళ మాలో ఎవరైనా కానీ పేదలను అడగద్రొక్కుతున్నట్లయితే, పేద సాధనను మోసం చేస్తున్నట్లయితే, పేద సాధనను దోచుకుంటున్నట్లయితే దానికి ఖచ్చితంగా మేము మూల్యం చెల్లించాల్సి వస్తుంది అనే సత్యాన్ని మాకు నేర్పించు ప్రభువా. మా కనుదృష్టిని తెరవండి ప్రభువా. ఇకనైనా మేము అటువంటి అన్యాయము, అక్రమంతో కూడినటువంటి కార్యకలాపాలను మానుకునేటు శక్తిని మాకు దయచేయండి. ఆ పాపాన్ని మేము విడిచిపెట్టులాగా మాకు సహాయం చేయండి. మీరు మాకు ప్రసాదించినటువంటి ఈ సృష్టిని, ఈ భూమిని, ఈ ప్రకృతిని మేము కాపాడుకునేటట్లుగా మాకు నేర్పించండి తండ్రి. తండ్రి, ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి నాయన. ముఖ్యంగా ఎవరైతే స్వామి మా కొరకే ప్రార్థించండి అయ్యా, మా కుటుంబాల కొరకే ప్రార్థించండి అయ్యా, మేము ఆపదలో ఉన్నాం, అవసరతలో ఉన్నామని పలుకుతున్నారు, అటువంటి కుటుంబాలను, అటువంటి బిడ్డలను అందరినీ ప్రభు నీ పాద సన్నిధిలో ఉంచుతున్నాను. నిశక్తి కలిగిన నీ మహిమ కలిగిన హస్తాలతో లేవనెత్తండి, దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా ప్రభువా, అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకే ప్రార్థిస్తూ ఉండగా నీ గాయపడిన హస్తాలతో వారిని తాకండి ప్రభువా. ఎవరైతే బిడ్డలు అనారోగ్యంతో ఉండి మా కొరకు ప్రార్థించండి స్వామి అంటున్నారో వారందరిని మీరు తాకండి ప్రభువా. నీ గాయపడిన రక్తంతో వారిని కడగండి నాయన, శుద్ధి చేయండి, ప్రోక్షించండి తండ్రి. అదేవిధంగా పిల్లలు లేనటువంటి వారి గర్భఫలాన్ని దయచేయండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని మీరు లేవనెత్తండి ప్రభువా. కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వారికి విముక్తిని దయచేయండి ప్రభువా. కుటుంబంలో శాంతి సమాధానం వారికి, భార్యాభర్తల మధ్యలో ముఖ్యంగా సఖ్యత లేనటువంటి వారికి శాంతిని, సమాధానాన్ని, సఖ్యతను ఏర్పాటు చేయండి ప్రభువా. తల్లిదండ్రుల మధ్యలో, పిల్లల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, అక్కజనుల మధ్యలో సఖ్యతను ఏర్పాటు చేయండి. ముఖ్యంగా ప్రభువా, రష్యా, ఉక్రెయిన్, ఇస్రాయేలు, పాలస్తీనా, ముస్లిం కంట్రీల మధ్యలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపండి తండ్రి. వివిధ ప్రాంతాలలో ప్రభు మారణ హోమాలు జరుగుతూ ఉండగా నీ నిజమైన శాంతిని, సమాధానం వారికి అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను దూర ప్రాంతంలో ఉన్నానని మీకు తెలుసు. ఇక్కడ పరిస్థితులు కొన్నిసార్లు అనుకూలంగా లేకపోయినా కానీ నేను కొంచెం కష్టపడి అనుకూలపరచుకొని మరీ దేవుని యొక్క వాక్యాన్ని మీ కొరకే బోధిస్తూ ఉండగా నా కొరకు ప్రార్థన చేయండి. నేను తప్పనిసరిగా ఎక్కడున్నా కానీ పునీతుల యొక్క పవిత్రమైన స్థలాన్ని చాలా సందర్శిస్తున్నాను. ఇక్కడ మీకోసం ప్రార్థన చేస్తాను. ఆ వీడియోలో కూడా చిన్న చిన్న వీడియోలు ఉంచుతున్నాను, చూడండి, 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే మనం రాలేం కాబట్టి చాలామంది పునీతుల యొక్క సమాధులని అక్కడికి వెళ్ళి నేను వాళ్ళ గురించి తెలుసుకొని వీడియోలో మీరు తెలుసుకోవాలని ఆశతో చెప్తున్నాను. దయచేసి వాటిని కూడా చూసి ఆత్మీయంగా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేయండి. అందరూ సంతోషంగా ఉండండి. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.